ఫ్రంట్ దాంట్లో మనం క్లియర్ గా చూడొచ్చు. ఎందుకంటే ఎస్ విజయ్ వినిపిస్తోందా? విజయ్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎటువంటి పరిస్థితి ఉంది? రోప్ పార్టీ కూడా చేరుకున్నారు, చాలా మంది అక్కడికి వచ్చారు. సో ప్రజెంట్ మనం చూస్తున్నాం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది, ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. అల్లు అర్జున్ అరెస్ట్ ఒక్కసారిగా అల్లు అర్జున్ అభిమానుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సంచలనంగా మారింది. పుష్ప అరెస్ట్ అయ్యారంటూ తెలుస్తోంది. ఒకసారి ప్రతినిధి రోహిత్ దగ్గరికి వెళ్దాం. రోహిత్, ఈ 2 సెక్షన్ల కింద ఎటువంటి ఉండే అవకాశం, ఎటువంటి పనిష్మెంట్ ఉండే అవకాశం ఉంది? ప్రజెంట్ ఎటువంటి చర్చ కూడా సాగుతోంది? ఎస్, మనం చూస్తున్నాం సెకండ్ బాక్స్ లో అల్లు అయినా బొల్లు అయినా తప్పు చేస్తే బొక్కలోకే. తెలంగాణ పోలీస్ గ్రేట్ స్టెప్, నీ అవ్వ తగ్గేదేలే వైల్డ్ ఫైర్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు తెగ వైరల్ గా మారాయి. ఇక్కడ చాలా క్లియర్ గా అల్లు అర్జున్ అరెస్ట్ పైన ఉద్రిక్తత ఒకవైపు కొనసాగుతూ ఉంటే, మరోవైపుగా అల్లు అర్జున్ అరెస్ట్ పైన తెలంగాణ పోలీసులు కూడా ప్రశంసలు ఎదుర్కొంటున్నారు. ఎవరైనా కూడా చట్టానికి సమానమే, అది అల్లు అయినా బొల్లు అయినా అంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ గా మారాయి. ఎస్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి విజయ్ అందుబాటులో ఉన్నారు. ఎస్ విజయ్, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట పోలీసులు ఎటువంటి ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి, ఎటువంటి పహారా ఏర్పాటు చేశారు? ఎస్ మనోజ్, ప్రస్తుతం ఇక్కడికి ఇప్పుడే అల్లు అరవింద్ అలాగే అల్లు శిరీష్ కూడా వచ్చారు. అల్లు అరవింద్ మాత్రం స్టేషన్ లోపలికి వెళ్ళారు అల్లు అర్జున్కి సపోర్ట్గా నిలిచేందుకు. కానీ శిరీష్ మాత్రం ఇక్కడ నిలబడలేక కనీసం ఆయన ఫేస్ బ్లైండ్ ఏదైతే ఉందో కార్కి విండో షీల్డ్ కూడా వేసుకొని ఇక్కడ నిల్చోకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ విజయ్, ఇంకా ఎటువంటి పోలీస్ పహారా కొనసాగుతుంది? ఒకసారి దృశ్యాలను చూపించే ప్రయత్నం చేయండి. కొంతమంది అక్కడ చేరుకున్నారు కాబట్టి అల్లు అర్జున్ అరెస్ట్ పైన వారు ఏమనుకుంటున్నారో మాట్లాడించండి. ఎస్, సివిల్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీస్ సిబ్బంది కూడా ఈ అరెస్ట్ ఆపరేషన్లో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా వీళ్ళు అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో కేవలం టాస్క్ ఫోర్స్ పోలీసులు మాత్రమే ఉండి అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. టాస్క్ ఫోర్స్ పోలీసులే అరెస్ట్ చేసి అల్లు అర్జున్ నివాసం నుంచి ఇక్కడికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించినట్టుగా కూడా తెలుస్తోంది మనోజ్. ఎస్, ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్నటువంటి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఒక్కసారిగా తీవ్ర గందరగోళానికి అయితే గురైందనే చెప్పుకోవచ్చు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ అవార్డు విన్నర్, 5 రోజుల్లోనే కేవలం 1000 కోట్లు కొల్లగొట్టినటువంటి హీరో ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత ప్రభుత్వం, భారత సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యాయ వ్యవస్థ అందరికీ కూడా ఒకటే అంటూ కూడా ఈరోజు ప్రభుత్వం అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేసిందనే చెప్పుకోవచ్చు. సామాన్యులకు ఒక న్యాయం, సెలబ్రిటీలకు ఒక న్యాయం కాదంటూ కూడా ప్రభుత్వం ఈ అరెస్టు చేసింది. దీంతో కొంత సామాన్య ప్రజల్లో అయితే హర్షం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక పక్క సంధ్యా థియేటర్ యజమాని అలాగే ఆ సెక్యూరిటీ సిబ్బంది, ఇంకొక పక్క చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది కూడా తమకేమీ సంబంధం లేదన్నట్లుగా కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. చివరికి అల్లు అర్జున్ కూడా హైకోర్టుకి వెళ్ళి నాకు ఈ తొక్కిసలాటకి ఏమీ సంబంధం లేదని చెప్పి, ఈ కేసుకు నాకు సంబంధం లేదని చెప్పి కూడా ఆయన చెప్పినటువంటి సందర్భంలో సో కేవలం సెక్యూరిటీ లోపంతోనే ఆ మహిళ మృతి చెందింది కాబట్టి ఆ మహిళ మృతి పట్ల ఆయనకు కూడా ఖచ్చితంగా సంబంధం ఉంది అని చెప్పి కూడా న్యాయస్థానం చురకలంటించి ఈరోజు అల్లు అర్జున్ని అరెస్టు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిక్కడపల్లి డివిజన్ వద్ద ఉన్నాము. భారీ పోలీసు బందోబస్తు నడుమ కూడా జరిగింది. సోషల్ మీడియా వ్యాప్తంగా అల్లు అర్జున్ అరెస్ట్ పైన పెద్ద ఎత్తున ఒకరు మండిపడుతుంటే మరొకరు చాలా ఇంట్రెస్టింగ్ గా కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ పైన తెలంగాణ పోలీసులు కూడా ప్రశంసలు ఎదుర్కొంటున్నారు. చట్టం ఎవరికైనా సమానమైన రకంగా తెలంగాణ పోలీసులు నిరూపించుకున్నారంటే కూడా చాలా మంది తెలంగాణ పోలీసుల పైన చాలా ఇంట్రెస్టింగ్ గా అభినందనలు తెలుపుతున్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా ఉన్నాయి. మనం ఆర్టీవీ స్క్రీన్ పైన లైవ్ నడుతున్న టైంలో ఆ కామెంట్స్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. సో ప్రెసెంట్ అల్లు అర్జున్ పుష్ప 3కి సంబంధించి కూడా లీక్ అయింది. అల్లు అర్జున్ ఎక్కడ అంటే అల్లు అర్జున్ ఇన్ పోలీస్ స్టేషన్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఈ కథ నడుస్తుందంటగా చెప్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ హ్యాపీ అని కొంతమంది చెప్తున్నారు. ఇక డోంట్ వరీ ఆర్మీ, ఏపీ డిప్యూటీ సీఎం అండ్ మెగాస్టార్ ఇద్దరు కూడా వచ్చి అల్లు అర్జున్ని విడుదల చేయిస్తారంటూ ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఫేక్ కలెక్షన్స్ చెప్తున్నారని, చీటింగ్ కేసు పెట్టారని కూడా ఇంకొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా కొన్ని పలు రకాలుగా వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ అరెస్ట్ పైన చాలా తీవ్ర దుమారం రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు
ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ పైన పెద్ద ఎత్తున మనకు చర్చలు కొనసాగుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంట్రెస్టింగ్ గా రెండవ బాక్స్ మీకు కనబడుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న పోస్టులు అన్ని కూడా అల్లు అయినా బొల్లు అయినా తప్పు చేస్తే బొక్కలోకే. తెలంగాణ పోలీసులు గ్రేట్ స్టెప్, నీ అవ్వ తగ్గేదేలే, వైల్డ్ ఫైర్ అంటూ వారంతా కూడా సోషల్ మీడియాలో కామెంట్ చేయడం, పోస్ట్ పెట్టడం లాంటి చూస్తున్నాం మనము. ఎస్, ఈ సెక్షన్ల పైన చూస్తుంటే సుమారుగా 10 ఏళ్ల పాటుగా జైలు శిక్ష తప్పదన్నట్టుగానే ఆ పనిష్మెంట్స్ కనబడుతున్నాయి. కానీ అల్లు అర్జున్కి అంతటి తీవ్ర స్థాయిలో ఆ శిక్షలు వేస్తారా? సో ఇక్కడ చాలా క్లియర్గా ఒక స్టార్డమ్ ఏరి కూడా పనిచేయలేదు. సామాన్యమైనటువంటి వ్యక్తి ఏ రకంగా అయితే అరెస్ట్ అవుతారో అల్లు అర్జున్ కూడా ఆ రకంగా అరెస్ట్ చేశారు. ముందస్తుగానే కనుక ఈ విషయం పైన అల్లు అర్జున్ నుంచి ఏదైనా కనుక క్లారిటీ తీసుకోవాలనుకుంటే కనుక వివరణ లేదా విచారణ నిమిత్తం పోలీసులు ఆయన పిలిచేవారు. కానీ నేరుగా తమ వాహనంలోనే ఎక్కించుకొని వెళ్ళారంటే డెఫినెట్గా అల్లు అర్జున్కి శిక్ష తప్పేలా లేదు. అల్లు అర్జున్కి ఆ శిక్ష మాత్రం డెఫినెట్గా ఉండే అవకాశం ఉంది. మీరు చూడొచ్చు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించున్నారు. చాలామంది అల్లు అర్జున్ అభిమానులు కానివ్వండి, ఇతర వారందరూ కూడా చేరుకుంటున్నారు. కొంతమంది అక్కడికి అడ్వకేట్లు ఇతరులందరూ కూడా చేరుకుంటున్నారు. ఎస్, మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన ఒకవైపు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అయితే అల్లు అర్జున్, ఎస్ అల్లు అర్జున్ మామ కూడా అక్కడ చేరుకున్నారు. అల్లు అర్జున్ మామ చేరుకున్నారు. కొంత అడ్వకేట్ తో పాటుగా అల్లు అర్జున్ మామ చేరుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరుకున్నారు. అల్లు అర్జున్ మామ ఆయన బహుశా చంద్రశేఖర్ రెడ్డి. ఒకసారి విజయ్ అప్డేట్స్ ఏమున్నాయి ఒకసారి ఆయనతో కూడా మీడియా మాట్లాడించే ప్రయత్నం చేస్తోంది, ఒకసారి చూడండి. ఎస్, ఆయన మీడియా ముఖంగా అంటే మీడియాతో మాట్లాడేందుకు కాస్త ముఖం చాటేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది. మాట్లాడించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేద్దాం. సార్, ఈ అరెస్ట్ సంబంధించి మీ అభిప్రాయం చెప్పండి సార్. మీరు ఎలా చూస్తారు సార్ అసలు అల్లు అర్జున్ మామ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఆయన కూడా ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఆయన కూడా జరిగిన సంబంధించి కూడా ఇప్పటికే 20 లక్షల పరిహారం కూడా అతను ప్రకటించారు. అసలు ఏ విధంగా మీడియా అంతా ఉన్నారు. అల్లు అర్జున్ మామ అక్కడ చేరుకున్నారు. కానీ పోలీసులు మాత్రం లోపలికి అనుమతించడం లేదు. మీడియాతో మాట్లాడాలని అందరూ కూడా కోరుతున్నారు. కానీ అల్లు అర్జున్ మామని మాత్రం లోపలికి పోలీసులు అనుమతించలేరు. కేవలం అల్లు అరవింద్ మాత్రమే లోపలికి వెళ్లారు. సో లోపల నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత పంపిస్తే అప్పటివరకు పంపించినట్టుగా అల్లు అర్జున్ మామని బయట అడ్డుకున్నారు పోలీసులు. లోపలికి వెళ్ళలేదు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వెళ్లేందుకైనా కొంతమంది తనతో పాటుగా వచ్చిన వారిని కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ లోపలికి అనుమతించలేదు. బయట గేట్ బయట నిరీక్షిస్తున్నారు అల్లు అర్జున్ మామ. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అల్లు అర్జున్ మామ కంచెల చంద్రశేఖర్ రెడ్డి లోపలికి అనుమతించడం లేదు. బయట నిల్చున్నారు ఆయన. ఎస్, ఇప్పుడే లోపలికి వెళ్ళేందుకైనా ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ విజయ్, ఏం నడుస్తోంది? పోలీసులను అనుమతించలేదా? సపోర్ట్ గా నిలిచేందుకు ఒక్కొక్క